సెట్టిపల్లి భూముల సమస్యలను పరిష్కరించాలని మాజీ రాజ్యసభ సభ్యులు పి మధు డిమాండ్ చేశారు. సెట్టిపల్లి భూ సమస్యపైన బుధవారం తిరుపతి యశోదానగర్లోని వేమన విజ్ఞాన కేంద్రంలో సెట్టిపల్లి ఇంటి స్థలాల పోరాట కమిటీ కన్వీనర్ ఏ రాధాకృష్ణ అధ్యక్షతన సదస్సు జరిగింది. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా సిపిఎం మాజీ పార్లమెంటు సభ్యులు పి మధు హాజరయ్యారు. ఈ సదస్సులో 3,000 మంది ఇళ్ల స్థలాలు వారి వద్ద, అలాగే 250 మంది రైతుల వద్ద తెలుగుదేశం ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ చేసి 2019లో ఇచ్చిందని గుర్తు చేశారు. తర్వాత వైసీపీ ప్రభుత్వం ఎలక్షన్ చివరిలో లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ ఇచ్చారన్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని, ఎక్కడైనా తమ సమస్య తీరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు, సిఐటియు ప్రధాన కార్యదర్శి కందారపు మురళి ఈ సమస్యపై ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం టౌన్ కార్యదర్శి టి సుబ్రహ్మణ్యం, వేణుమాధవ్, పి బుజ్జి, సెట్టిపల్లి కమిటీ నాయకులు ఏ రాధాకృష్ణ, ఎన్ శ్రీనివాసులు, కంచి రాజేంద్ర, జిల్లేడు మోహన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏ 3,000 మంది అయితే అక్కడ ప్లాట్లుగా కొనుక్కున్నారో వాళ్ళందరికీ ప్రభుత్వం చేసినటువంటి వాగ్దానం మేరకు 70% భూమి వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళ దాంట్లో 30% తీసుకోవడానికి కూడా ప్లాట్లదారులు అంగీకరించారు. రైతుల దగ్గర నుంచి సేకరించినటువంటి భూమిలో, రైతుల దగ్గర నుంచి సేకరించిన భూమిలో 70% ప్రభుత్వానికి, 30% మాత్రం రైతులకు ఇచ్చేటట్టుగా ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందాన్ని వెనువెంటనే అమలు జరపమని చెప్పేసి ఈరోజు ప్రజలు కోరుతున్నారు. కాబట్టి అటు రైతాంగానికి, ఇటు సెట్టిపల్లిలో కొనుక్కున్న 3,000 మందికి వెంటనే ఈ సమస్య పరిష్కారం చేయాలని నేను ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు సెట్టిపల్లి రైతాంగం అంతా కలిపి, రైతులు, ప్రజలు అందరూ కలిసి తీవ్రమైనటువంటి ఆందోళనతో ఈరోజు ఇక్కడికి వచ్చారు. వాళ్ళందరూ ఇక్కడి నుంచి అమరావతి రాజధానికి వెళ్లి తమ గోడుని ప్రభుత్వం ముందు వెళ్లబుచ్చాలని చెప్పేసి వాళ్ళు కోరుకుంటున్నారు. అది చాలా న్యాయసమ్మతమైనటువంటి సమస్య. 3,000 మంది ప్రజలు దాని మీద ఆధారపడి ఉన్నారు. అదే రకంగా కొంతమంది రైతులు కూడా వాళ్ళ భూముండి కూడా, ఆస్తులుండి కూడా అభివృద్ధికి నోచుకునేటువంటి పరిస్థితిలో ఉన్నారు. అందుకని వెంటనే అటు రైతాంగానికి ఇస్తానన్న భూమి, ఇటు ప్రజలకు ఇస్తానని చెప్పి చేసినటువంటి వాగ్దానం, ఈ రెండు కూడా వెంటనే అమలు జరపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం.